సృష్టి దేవుడు ఆరంభించినప్పుడు ఆయన ఒక మాట చేత భూమిని ఆకాశమును సమస్తమును జంతువులను చెట్లను సూర్యుని చంద్రుని నక్షత్రాలను సమస్తము చేసిన తరువాత దేవుడు ఏం చేశాడంటే ఆయన మట్టిని తీసుకొని ఒక మానవుని చేసి తన యొక్క శ్వాసల్లో తన యొక్క నాసికా రంధ్రములో దేవుని యొక్క జీవాత్మ నూది ఆయనను నరునిగా చేసి స్త్రీని సృజించిన తరువాత వారు దేవుడు తినవద్దన్న పండును తిన్న తరువాత వారు ఎప్పుడైతే ఏదేను తోటలో నుండి వారు బయటికి పంపించబడ్డారో వారు బయటికి వెళ్ళి అవ్వ ఆదాము మొదటి వ్యక్తులు వారు బయటికి వెళ్ళిన తరువాత వారు భూమి మీద కష్టపడి పొలము దున్ని కష్టపడి వ్యవసాయం చేసి వారు బ్రతుకను ఆరంభించిన తరువాత మనుషులు అభివృద్ధి పొంది వారు ఏమైపోయారంటే ఈ యొక్క భూమి మీద ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించడం ప్రారంభించారు. సృష్టి అయిపోయింది. అవ్వ ఆదాము వచ్చాడు, కయ్యను ఏబేలు వచ్చాడు. అలాగ సృష్టి ప్రారంభించబడి అది కొనసాగుతున్న కొలది భూమి మీద పాపము పెరిగి 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 ఏమైపోయిందంటే ఎవరిష్టానుసారంగా వారు బ్రతుకుతా ఉన్నారు. భూమి మీద తింటున్నారు, తాగుతున్నారు. దేవుడిని మర్చిపోయి జనులు ఇష్టానుసారంగా జీవించుచున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నొచ్చుకునిందంట. అరే నేను ఎందుకు ఈ యొక్క మానవుణ్ణి చేశాను, నేను ఎందుకు ఈ మనుషులను నేను కలుగ చేశానని చెప్పి ఆయన యొక్క మనస్సు నొచ్చుకునిందంట. ఈ యొక్క మనుషుల యొక్క హృదయములు కేవలము చెడ్డవి, వీరిని నేను ఎందుకు కలుగు చేశాను, అయ్యో నేను కలుగు చేయకుండా ఉంటే ఎంత బాగుండేది, నా బిడ్డలుగా ఉండాలని నేను కలుగు చేస్తే వీరు భూమి మీద ఇష్టానుసారంగా పాపములో తింటూ త్రాగుతూ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు. నేను ఈ యొక్క జనములను నేనేం చేస్తాను, నాశనము చేస్తాను. భూమి మీద సృష్టించిన ప్రతిది కూడా భూమితో పాటు నేను నాశనము చేయాలనుకుని ఆయన అనుకున్నాడు. అప్పుడు ఈ భూమి మీద ఎవరైనా నాకు భయపడే మనుషులు ఎవరైనా ఉన్నారా, భక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, భయము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన భూమి మీద దేవుడు చూచినప్పుడు ఆయన యొక్క దృష్టికి నోవాహు అనే వ్యక్తి నిందారహితుడిగా నీతిమంతుడుగా దేవుని యొక్క మార్గములో నడిచే వ్యక్తిగా నోవాహు కనిపించాడు. నోవాహు భార్య, తనకున్న 3 కుమార్తెలు కేవలం ఆయన కుటుంబము నిందారహితులుగా కనిపించారు. భూమి మీద ఉన్న జనులందరూ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే నోవాహు తన కుమారులు షేము, హాము, యాపేతు, ఇంకా నోవాహు భార్య, కోడళ్ళు కేవలం వీరు మాత్రము దేవుడంటే భయము కలిగిన కుటుంబంగా, దేవుడంటే భక్తి కలిగిన కుటుంబంగా, నిందారహితులుగా దేవుని మార్గంలో నడిచేవారిగా, నీతిమంతులుగా, యథార్థులుగా వారు బ్రతుకుతా ఉన్నారు. అప్పుడు దేవుడు నోవాహుని చూచి నోవాహు అని పిలిచాడు. పిలిచి నేను ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే పాపములో బ్రతుకుతున్నారు. దేవుడంటే భయం లేదు, వణుకు లేదు, భక్తి లేదు. తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మద్యపానాలకి బానిసలైపోయినారు, నన్ను మర్చిపోయారు. కేవలం నీవు నీ కుటుంబం మాత్రమే నేనంటే భయము భక్తితో ఉన్నారు. కాబట్టి నేను ఈ భూమి మీద ఉన్న మనుషులను నేను నాశనం చేయాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వేం చేయాలి, 3 అంతస్తులు కడిగిన ఓడను నీవు నిర్మించి అందులోకి ప్రతి జంతువు నుండి, ప్రతి పక్షి నుండి, నేలన ప్రాకు ప్రతి ఒక్కటి కూడా, ఒకటి ఆడది ఒకటి మగది, అన్నిటిని నువ్వు ఓడలోనికి పంపించాలి. ఒక్కొక్కటిగానే, అన్ని కాదు. నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడలు, నీ కుమారులు మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించండి. దానికంటే ముందు నువ్వు ఓడను నిర్మించు. 3 అంతస్తులుగా ఉండాలి. ఇన్ని అడుగుల పొడవు, వెడల్పులు అన్ని దేవుడు చెప్పాడు. మొదటి ఇంజనీర్ నోవాహేనండి.
దేవుడు చెప్పిన లెక్క ప్రకారము మూడంతస్తులుగా నోవాహు ఓడను నిర్మించిన తరువాత, నిర్మించుచున్నప్పుడు కూడా ఈయన చెప్తాడనమాట, ఇదిగో దేవుడు నాశనం చేయబోతున్నాడు ఈ భూమిని, ఇకనైనా మీరు మారండి, దేవుడంటే భయం కలిగి ఉండండి, తాగడము తినడం ఇవి విడిచి దేవుని మార్గంలో నడవండి అన్నప్పుడు జనులందరూ ఆయన్ని చూసి నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఎందుకు, ఏమి, నువ్వెందుకు ఈ ఓడగడుతున్నావు అంటే, దేవుడు ఆయనకు చెప్తాడు, 40 పగుళ్ళు 40 రాత్రులు నేను వర్షాన్ని రప్పించబోతున్నాను. అప్పటి వరకు భూమి మీద వర్షం లేదు కాబట్టి ఈ జనులందరికీ వర్షం అంటే ఏంటో తెలియక నోవాహుని ఆయన కుటుంబాన్ని హేళన చేస్తారు. ఓ వీడు భక్తి పరుడంట, భూమి మీదకి వర్షం వస్తుందంట, 40 పగుళ్ళంట, 40 రాత్రులంట అని అందరూ హేళన చేస్తున్నా కూడా అవేవి నోవాహు కుమారులు పట్టించుకోకుండా మూడంతస్తుల ఓడను నిర్మించిన తరువాత దేవుడు చెప్పిన ప్రకారము ప్రతి జంతువులలో నుండి, ప్రతి పక్షులలో నుండి, ప్రతి ఒక్క ప్రాణి నుండి ఆడది మగది లోపలికి పంపించిన తరువాత నోవాహు తన కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళిన తరువాత దేవుడే గడియ వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు వేసుకోలేదండి గడియ, నోవాహు వేసుకోలేదు, తన కుమారులు వేసుకోలేదు, తన భార్య వేయలేదు గడియ. దేవుడే తలుపు మూసి గడియ క్లోజ్ చేస్తాడు, గడి వేస్తాడు. ఇంకా మీరు లోపలికి వెళ్ళండి. ఇంకా చిన్న చిన్నదిగా వర్షం ప్రారంభమైపోయింది. అందరూ నవ్వుతున్నారు నోవాహుని, ఆయన యొక్క కుమారుల్ని, భార్యని, కోడళ్ళని చూసి హేళన చేస్తున్నారు. వీడికి పిచ్చి పట్టింది, మనల్ని భూమి మీద దేవుడు నాశనం చేస్తాడంట, వర్షం అంట, అదేంటి అని హేళన చేస్తున్నా పట్టించుకోకుండా నోవాహు కుటుంబం వెళ్ళిన తర్వాత గడివ వేయబడింది, తలుపులు మూయబడ్డాయి, వర్షం ప్రారంభమైంది. అప్పుడు జనాలు చూశారు, అయ్యో నిజంగానే వర్షం వస్తుంది, ఇది వర్షమా? అప్పటి వరకు వాళ్ళకి తెలియదు వర్షము, ఫస్ట్ టైం వారు చూస్తున్నారు. వర్షం ప్రారంభమైంది, వర్షం, భారీ వర్షము, కుండపోతగా వర్షము కురుస్తానే ఉంది. నెమ్మదిగా భూమి నిండిపోవడం ప్రారంభమైంది. కాళ్ళ లోతుకి, మోకాళ్ళ లోతుకి, నడుము లోపలికి లోతులకు, మెడ లోతుకి, కొండలు అన్ని నిండుగా దేవుడు వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. అప్పుడు ఈ జనాలు, అయ్యో నోవాహు తలుపుతి, నోవాహు తలుపుతి అని కొడుతుంటే, నో, ఆయన తీయలేడు. వై? బికాస్ దేవుడే గడియ వేశాడు. నోవాహు తీయడానికి ఛాన్స్ లేదు. ఆయన చెప్పినప్పుడు ఈ జనం వినలేదు, నవ్వారు, హేళన చేశారు. ఇప్పుడు నోవాహును అడుగుతున్నారు, బ్రతిమిలాడుతున్నారు, భంగపోతా ఉన్నారు, తలుపు తీ నోవాహు, మేము వస్తాము, మమ్మల్ని క్షమించు, నిన్ను హేళన చేశాము. నో, నో వే. అలాగ జనులు, నరులు అందరూ కూడా భూమి మీద నాశనము చేయబడ్డారు. కుండపోతగా వర్షం వచ్చింది, భూమి మొత్తము తుడిచివేయబడింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా మన యొక్క ప్రపంచ దేశాలు, మన యొక్క భూమి కూడా ఎలాగుందంటే, ఒకప్పుడు ఎలాగైతే ఆదాము తర్వాత జన్మించిన మనుషులందరూ ఇష్టానుసారంగా బ్రతికారో, ఇప్పుడు కూడా మన యొక్క భూమి అలాగే పాపముతో నిండిపోతా ఉంది. ఎక్కడ చూసినా అబద్ధాలు, మోసాలు, చంపుకోవడాలు, భయంకరమైన మత్తు పానీయాలకు అలవాటు పడి దేవుడు చేయొద్దన్న ప్రతి పనిని చేస్తూ ఎలాగుంటున్నారంటే, దేవునికి వ్యతిరేకముగా, దేవుణ్ణి దుఃఖపరిచేవారిగా ఉంటా ఉన్నారు. అది చూసి దేవుడు ఏడుస్తా ఉన్నాడు, దేవుడు ఏడుస్తా ఉన్నాడు. మన బాధ్యత ఏంటి? నోవాహు చెప్పాడు, నువ్వు చెప్పు, 40 పగుళ్ళు 40 రాత్రులు వర్షం రాబోతుంది, దేవుడి భూమిని నాశనం చేయబోతున్నాడు. నోవాహు ప్రకటించాడు, కానీ ఎవ్వరు వినలేదు. ఎస్, ఇప్పుడు కూడా మనుషులు అలాగే ఉన్నారు. మనం సత్యాన్ని బోధించుచున్నా ఎవరు వినినా వినకపోయినా మన బాధ్యత, మనం సత్యాన్ని ఇతరులకు బోధించాలి. నోవాహు చెప్పాడు 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 అయినా ఎవరు వినలేదు, హేళన చేశారు. ఎస్, అఫ్ కోర్స్, మనల్ని కూడా అందరూ హేళన చేస్తా ఉన్నారు. మన సువార్తను ప్రకటించుచుంటే హేళన చేస్తా ఉన్నారు. మనం దేవుని గురించి చెప్తుంటే హేళన చేస్తున్నారు. నో ప్రాబ్లం.
మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వి మస్ట్ బి హ్యాపీ ఆఫ్ దెమ్. అయినా మనం దేవుని గురించి చెప్పాలి. యేసయ్య రాకడ గురించి చెప్పాలి. నశించుచున్న వారికి మనం దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. నోవాహు ప్రకటించాడు, ప్రకటించాడు, ప్రకటించాడు. ఓడ పూర్తయ్యే వరకు జనులను హెచ్చరించాడు. ఎవ్వరు వినలేదండి. తుడిచిపెట్టుకుపోయినారు. ఐఎమ్ నాట్ కర్సింగ్. నేను ఇలా దేవుడు మరలా చేస్తాడని చెప్పడం లేదు. దేవుడు నోవాహు కుటుంబం బయటకు వచ్చినాక ఇంకెప్పుడు నేను ఇలాగ జనులను నేను నాశనం చేయనని నిబంధన చేశాడు నోవాహుతో దేవుడు. ఆకాశంలో రెయిన్బో రెయిన్బో అంటే ఇంద్రధనస్సు దేవుడు ఆకాశంలో కలుగ చేసి నిబంధన చేశాడు నోవాహు. ఇంకెప్పుడు నేను ఇలా జనులను పూర్తిగా నాశనము చేయను. అందుకే దేవుడు ఇంకా మన పట్ల సహనం కలిగి ఉంటున్నాడు. మన భూమి మీద చేయించిన పాపాలను చూసి ఇంకా సహనాన్ని వహిస్తున్నాడు దేవుడు. ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, మనల్ని చూసి బాధపడుతున్నాడు, నొచ్చుకుంటున్నాడు. అయినా ఎందుకు తుడిచిపెట్టడం లేదో తెలుసా? ఆ రోజు నోవాహుకు దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే ఆయన సహనంతో ఇకనైనా నా బిడ్డలు నా దగ్గరకు వస్తారు, ఇకనైనా నన్ను తెలుసుకుంటారు, ఇకనైనా నా ప్రేమను కనుగొంటారు అని. దేవుని రాకడ రాబోతుంది. ఆయన రెండో రాకడ రాబోతుంది. మనం సిద్ధంగా ఉన్నామా? మనము ఇతరులకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నామా? ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని హింసలు ఎదురైనా సువార్తను మనం ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. సువార్త అనే విత్తనాలు మనం విత్తాలి. విత్తాలి. నోవాహు విత్తాడు, విత్తాడు, చెప్పాడు, చెప్పాడు, చెప్పాడు. సమయం వచ్చింది. నోవాహు యొక్క ఓడ మూయపడింది. దేవుని రాకడ రాబోతుంది. మనం ఇతరులకు దేవుని గురించి చెప్తున్నామా? ఆయన రాకడ గురించి ప్రకటిస్తున్నామా? పాపముతో మన భూమి నిండిపోయిందండి. ఎక్కడ చూసినా సమాధానం లేదు. ఎక్కడ చూసినా అల్లరులు, గొడవలు, చంపుకోవడాలు. ఒక్కొక్కసారి న్యూస్ లో చూసినప్పుడు రోడ్లలో కత్తులతో ఒక్కొక్కరిని చంపుకుంటున్నారు. ఎంత భయంకరంగా పాపము విస్తరించుచున్నది. భయంకరంగా పాపము విస్తరించుచున్నది. ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతా ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఆయన రాకడను మర్చిపోతున్నాం. సువార్తను ప్రకటించాల్సింది మనం మర్చిపోతా ఉన్నాం. మన దేశము కొరకు, మన భూమిలో నివసించుచున్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనం సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క రాకడ రాబోతుంది అని మనం ప్రకటించాలి. నోవాహు ఎలాగైతే ప్రకటించాడో అలాగ మనం ప్రకటించాలి. నోవాహుని హేళన చేసినా వదిలిపెట్టలేదు. చెప్పాడు. వి షుడ్ ఆల్సో ప్రోక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వి షుడ్ షేర్ ద గుడ్ న్యూస్. సువార్తను ప్రకటించాలి. దేవుని రాకడ రాబోతుందని ఇతరులకు మనము అందించాలి. సువార్తను ప్రకటించాలి. వినిన వారు వింటారు, వినని వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి మనం కూడా నోవాహులాగా దేవుని దృష్టిలో నిందారహితులుగా, నీతిమంతులుగా, దేవునితో నడిచేవారిగా మీరు, నేను, మన కుటుంబాలు ఉంటున్నాయా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాం. మనము, మన కుటుంబాలు దేవునిలో నడుస్తూ నిందారహితులుగా, నీతిమంతులుగా, యథార్థులముగా ఉంటూ దేవుని యొక్క రాకడను తెలియని వారికి మనం ప్రకటించుచు మనం వెళ్ళాలి. వర్షం ప్రారంభమైంది. 40 పగుళ్ళు 40 రాత్రులు కురుస్తానే ఉంది. భూమి మొత్తం నిండిపోయింది. నోవాహు ఓడ మాత్రమో నీళ్ళ మీద తేలాడుతా ఉంది. వారికే చిన్న గాయం తగలలేదు. వారికే చిన్న అపాయం రాలేదు. వారికే చిన్న కొరత కాలేదు. హాయిగా వాళ్ళు వెళ్ళారు. హాయిగా బయటికి తిరిగి వచ్చారు. మరి నీవు, నేను అలాగా మనం ఈ యొక్క రాబోయే శ్రమల నుండి కాపాడబడాలంటే మనము కూడా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తూ, సువార్తను ప్రకటిస్తూ, దేవుని దృష్టిలో యథార్థవంతులముగా, నీతిమంతులముగా, నిందారహితులముగా ఉన్నప్పుడు
మనల్ని కూడా దేవుడు నోవాహు వలె ఆయన ప్రళయాల నుండి, కష్టాల నుండి, నష్టాల నుండి, అన్నిటి నుండి విడిపించి మనల్ని సురక్షితముగా కాపాడి ఆయన యొద్దకు చేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, నోవాహును మా ముందుకు తీసుకొచ్చారు. నోవాహు అయితే ప్రభా భూమి మీద జనులంతా కేవలము నా తండ్రి పాపము చేస్తూ చెడ్డ క్రియలతో ఉన్నా కూడా నోవాహు తాను, తన భార్య, కుమారులు, కోడాళ్ళు అందరూ మీ యందు దృష్టి ఉంచి మీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు వారిని ఎన్నుకొని ఓడ నిర్మాణము వారికి అప్పగించి సువార్తను ప్రకటించాల్సిన భారమును వారికి ఇచ్చి ఆ కుటుంబాన్ని మీరు కాపాడారు. నోవాహు ఓడను నిర్మించుచున్నప్పుడు జనులంతా చూసి నవ్వారు, హేళన చేశారు, భయంకరంగా దూషించారు. అయినా నోవాహు పట్టించుకోలేదు. ప్రకటించాడు, దేవుడు వర్షాన్ని ఇవ్వబోతున్నాడని ప్రకటించాడు. వినని వారందరూ కూడా నా తండ్రి తుడిచిపెట్టుకుపోయారు. కానీ నోవాహు కుటుంబం మాత్రం సురక్షితముగా కాపాడబడింది. నేను కూడా అలాగా నా కుటుంబము నేను అలాగ ఉండునట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.